హలో అండి, చేప గుడ్లను అయితే ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో కూడా నాకు తెలియదు, కాకపోతే ట్రై చేస్తాను. బాండీలో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయండి. అందులో కొంచెం పసుపు వేసానండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గుడ్లు కాబట్టి నేను కొంచెమే వేసానండి. ఇప్పుడు ఇందులో గుడ్లు వేసేస్తాను. కొంచెం సాల్ట్ అలా రుచి చూసుకొని వేసుకుందాం. తర్వాత ఇలా చక్కగా వేగుతుందండి. ఇది బాగా వేపుకోవాలి, మనకు పొడి పొడిగా రావాలి, అలా వేపుకోవాలి. చూడండి వేగుతుంది. అంటే చాలామంది ఉడకబెట్టి కూడా వేపుతారు, కాకపోతే నేనేంటంటే ఎప్పుడు ఇలా పచ్చి వేపుతానండి. బాగా వేగిన తర్వాత ఇదంతా పొడి పొడిగా అయితే వస్తుంది. ఇప్పుడు చూస్తే ముద్దగా ఉంది కదా, బాగా వేగిన తర్వాత బాగా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేస్తానండి. మరి ఎక్కువైతే తినలేం కాబట్టి కొంచెం వేస్తున్నాను. అందులోనే కొంచెం ధనియా పౌడర్. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి. కాకపోతే ఏంటంటే నాకు కొత్తిమీర లేదు, అందుకని నేను వేయలేదు. కొత్తిమీర వేసుకున్నా పచ్చిమిరపకాయలు వేసుకున్నా బాగుంటాయి, కాకపోతే అవి నాకు పచ్చిమిర్చి నచ్చవండి. అందుకని నేనైతే ఇలా చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే స్టవ్ ఆపలేదు, కొంచెం వేగుతుంది ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.